సో ఈ ఫెమిడిలైట్ ఎలా పనిచేస్తుంది అండ్ ఈ యూటీ బ్రీజ్ ఎలా పనిచేస్తుంది, సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ యూటీ బ్రీజ్ చూస్తే అది డిమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి అది ఏం చేస్తుందంటే బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ఫిమేల్ యూరినరీ ట్రాక్ లో ప్రిడామినెంట్ పాథోజెనిక్ బ్యాక్టీరియా వచ్చేసి ఈ కొలై అంటారు, ఎచ్చరిషియా కొలై అంటారు. ఆ బ్యాక్టీరియా ఎనీ బ్యాక్టీరియా వచ్చి అది ఒక ప్లేస్ లో కూర్చుంటే, ఒక జీవి మీద కూర్చుంటే అది మల్టిప్లై రెప్లికేట్ అవుతుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరుగుతుంది. దీంట్లో ఉన్న డిమానోజ్ ఈ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే ఈ ఈకోలై బ్యాక్టీరియాని ఆ మూత్రనాళం యొక్క గోడల మీద కూర్చోకుండా అడ్డుపడి, ఒకసారి కూర్చోకుండా అడ్డుపడింది అనుకో, అది ఎక్కడ కూర్చోలేదంటే అది మళ్ళీ మల్టిప్లై అవుతుంది, అది అక్కడే తేలాడుతూ ఉంటది అనమాట. అప్పుడు ఏమవుతుంది, యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ యూరిన్ ద్వారా బయట వచ్చేస్తుంది. అది కాబట్టి దీంట్లో ఉన్న డిమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుంది అంటే ఆ మూత్రనాళం యొక్క కండరాలని స్ట్రెంగ్త్ పెంచుతుంది, హెల్త్ పెంచుతుంది. ఏదైనా బ్యాక్టీరియా కూర్చున్నా కూడా దాని తాకిడి తట్టుకునే విధంగా చేస్తుంది. సో ఈ యూటీ బ్రీజ్ ఏం చేస్తుంది అంటే యూరినరీ ట్రాక్ లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని ఫ్లష్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఫెమిడిలైట్ తీసుకోవడం వల్ల రోజుకు ఒక క్యాప్సూల్ నైట్ డిన్నర్ తర్వాత తీసుకోవాలా, అట్లీస్ట్ ఒక 3 months తీసుకోవాలా. అలా 3 months తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇది గుడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది. వెజైనాలో గుడ్ బ్యాక్టీరియా పెరిగింది అని అంటే ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియా కౌంట్ తగ్గుతుంది అనమాట. సో బ్యాడ్ బ్యాక్టీరియా 15%, గుడ్ బ్యాక్టీరియా 85% ఉంటుంది. అది నార్మల్ కండిషన్. బై ఎనీ రీజన్ గుడ్ బ్యాక్టీరియా 85% నుంచి తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా 15% నుంచి పెరిగిందంటే అప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ ఫెమిడిలైట్ ఏం చేస్తుందంటే గుడ్ బ్యాక్టీరియాని పెంచుతూ బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అది కాకుండా ఫెమిడిలైట్ లో ఉన్నటువంటి 2 బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే వెజనల్ pH ని బిట్వీన్ 3.5 to 4.2 మధ్య మెయింటైన్ చేస్తుంది. అది అసిడిక్ కండిషన్. అసిడిక్ కండిషన్ అంటే ఆమ్లం. యాసిడ్ లో ఏ జీవరాశులు బతకలేవు. సో ఆ యాసిడ్ కండిషన్ ని మెయింటైన్ చేయడం వల్ల ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ గ్రో అవ్వకుండా కంట్రోల్డ్ గా ఉంటుంది. అది కాకుండా బ్యాక్టీరియోసిన్స్ అని చెప్పేసి యాంటీ మైక్రోబియల్స్ కొన్నిటిని ఈ ఫెమిడిలైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని ద్వారా బ్యాడ్ బ్యాక్టీరియాని చంపబడుతుంది. అది కాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ అని చెప్పేసి H2O2 కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. దాని ద్వారా కూడా బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ రకంగా 24/7 ఫెమిడిలైట్ వజైనాలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో పెట్టి గుడ్ బ్యాక్టీరియా కౌంట్ని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ రకంగా జనరల్ గా మనం ఏం చేస్తామంటే యూటీ బ్రీజ్ కూడా 3 నెలలు రికమెండ్ చేస్తాం. కొంతమందిలో ఏదన్నా షుగర్ అలాంటిది ఉంటే గనక యూటీ బ్రీజ్ 1 నెలకి అలా తగ్గిస్తాం. ఫెమిడిలైట్ మాత్రం కంపల్సరీ 3 months వాడాలా. ఇలా ఒక కోర్సు కంప్లీట్ చేస్తే గనక ఎంతో మంది మనకు వస్తున్న ఫీడ్బ్యాక్స్ లో మీరు చూసినారంటే చెప్పుకోలేరు, ఎంతో మంది ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తూ ఉంది. దీన్ని ఒక కోర్సు కంప్లీట్ చేస్తే వాళ్ళ వెజనల్ ఇన్ఫెక్షన్స్ సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ అవుతాయి. వాళ్ళ వర్క్ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా కూడా కాపాడుకోవచ్చు.